ఊరిలో చిన్నారి రాణి. ఒక చిన్న గ్రామంలో రాణి అనే 8 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమె ముద్దుగా ఉండేది, అందరికీ ప్రియంగా ఉండేది. ఒకరోజు రాణి పుట్టినరోజు కావడంతో ఆమె తల్లి ఒక ప్రత్యేకమైన పువ్వు తెమ్మని అడిగింది. అది చెట్టు పక్కన ఉన్న అడవిలో ఉంటుందని చెప్పింది. మాయమయమైన అడవి. రాణి ధైర్యం చేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చెట్లు ఆకాశానంటుతున్నాయి, పూలు ప్రకాశిస్తున్నాయి, మంత్రిక చమక్కులు వాతావరణాన్ని మాయమయం చేశాయి. రాణి అడవి చూడగానే ఆశ్చర్యపోయింది, కానీ కొంచెం భయపడింది. ఇప్పుడు మాయగల పువ్వు కనుగొనం. ఆమె అడవి లోతులోకి వెళ్ళగానే ఒక ప్రకాశించే పువ్వు కనిపించింది. ఆ పువ్వు ఒక నీటి కలశం లాగా ఆకారంలో ప్రకాశిస్తోంది. రాణి ఆ పువ్వు దగ్గరికి వెళ్లి దాన్ని తాకబోయింది. మాట్లాడే పువ్వు. పువ్వు ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించింది. ముద్దుగా ఉన్న అమ్మాయి, నన్ను తాకడానికి ముందు ఓ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. సత్యం ఎప్పుడు గెలుస్తుంది? రాణి చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్పింది. సత్యం ఎప్పుడు గెలుస్తుందంటే దాన్ని నమ్మినప్పుడు గెలుస్తుంది. పువ్వు ఆనందంగా మెరుస్తూ తన ప్రకాశాన్ని రాణికి అందించింది. మాయగారి ప్రవేశం. అయితే అడవిలో మరో వ్యక్తి ఉంది. అది మాయగారి. ఆ మాయగారి ఆ పువ్వును దక్కించుకోవాలని చూస్తోంది. ఆమె చెట్టు వెనుక దాక్కుని రాణి మీద తన జాడ్యం కాసే ఆలోచనలో ఉంది. మాయగారి మోసం. మాయగారి తన మాంత్రిక శక్తితో మంచి వ్యక్తిలా మారి రాణిని మోసగించడానికి ప్రయత్నించింది. రాణి తొలుత కొంచెం సందేహపడింది, కాని ఆ పువ్వు వెలుగు తగ్గడం చూసి ఆమె అప్రమత్తమైంది. పువ్వు తన సొంత శక్తిని వాడి రాణిని రక్షించబోయింది. పువ్వు రాణిని రక్షించడము. పువ్వు ఒక రక్షణ చక్రాన్ని సృష్టించి రాణిని కాపాడింది. మాయగారి ఆశ్చర్యంతో షాక్ అయిపోయింది. పువ్వు ప్రకాశం అంతా అడవిని కాంతుల తలుకులా మార్చింది. రాణి ధైర్యంగా నిలబడి పువ్వు శక్తిని అర్థం చేసుకుంది. గెలుపు మరియు పాఠం. మాయగారి ఓడిపోయి అడవి ప్రశాంతంగా మారింది. రాణి పువ్వును తీసుకుని సంతోషంగా తన ఊరికి తిరిగింది. రాణి తన తల్లికి చెప్పింది, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది.